రాక్షస ప్రేమ పార్ట్ 64 నిద్రలో లేపి మరీ ఈ విషయం చెప్పాలా అని కోపగించుకుంటుంది వేగ. మీద కాలు వేస్తే ఊరుకోను అని సీరియస్గా చూస్తాడు విరాజ్. వేస్తాను, ఏం చేస్తావో నేను చూస్తా అని గట్టిగా హక్ చేసుకుని పడుకుంది వేగ. వదులు నన్ను అని నెట్టేస్తాడు విరాజ్. వదలను అని విరాజ్ గుండెల మీద తలపెట్టుకొని అతని నడుము చుట్టూ చేతులు వేస్తుంది. వేగా చేసిన పనులకి ఆమెని చూస్తేనే చిరాకుగా అనిపిస్తుంది విరాజ్కి. తనని భరించేది కేవలం నా బిడ్డ కోసమే అని గుడ్లు మొత్తం బయట పెట్టుకుని చూస్తుంటాడు విరాజ్. ఏంటి నిద్రపోవా, కళ్ళు తెరుచుకొని ఉన్నావు అని అడిగింది వేగ. నువ్వు నా మీద ఉంటే నాకు వచ్చే నిద్ర కూడా పోయేట్టు ఉంది. అవునులే, మాలాంటి వాళ్ళు వేస్తే నీకు నిద్ర ఎక్కడ పడుతుంది? 1 పీస్ డ్రెస్ వేసుకొని పబ్స్లో డ్యాన్స్ వేసేవాళ్ళు ఉంటేనే తమరికి నిద్ర వస్తుంది అని కోపంగా ఇంకా గట్టిగా అతన్ని చుట్టుకుంది వేగ. వేగ కొంచెం మంచి మూడ్లో ఉండేసరికి వేగ నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటాడు విరాజ్. విరాజ్ గారు, నా కళ్ళు నిద్రమత్తులో ఉండొచ్చు, అలా అని మీరు మీద చేయి వేస్తే నాకు అర్థం కాదు అనుకున్నారా? అబ్బో, దీనికి అన్నీ గుర్తే అనుకొని వేగ మీద నుండి చెయ్యి తీస్తాడు. దీనిని ఆ ప్రణవ్ గాడితో మాట్లాడకుండా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. వేగ మాత్రం హాయిగా పడుకుంటుంది. ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత పక్కకి జరిపి కళ్ళు మూసుకొని పడుకుంటాడు విరాజ్. వేగా కన్నా ముందే నిద్ర లేచి ఇంటి బయట కూర్చుంటాడు జాగింగ్కి వెళ్లకుండా. ప్రణవ్ కరెక్ట్గా 8కి విరాజ్ ఇంటికి వస్తాడు. అతను వస్తుంటే విరాజ్ పక్కకి దాక్కొని ఉంటాడు. ప్రణవ్ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంటే అతని కాలర్ పట్టుకుని బయటకు లాగుతాడు. ఏంటిరా, దాని కోపం అడ్డు పెట్టుకొని మా ఇంటికి వస్తున్నావు? నువ్వు దాని ఆలోచనలు మార్చే ప్రయత్నం చేస్తావని నాకు తెలుసు అంటూ ప్రణవ్ చేతిని వెనక్కి మెలిపెడతాడు విరాజ్. విరాజ్, నువ్వు అనుకున్నట్టు నేనేం చేయడం లేదు, వేగానే రోజు ఇంటికి రమ్మంది అని చెప్తాడు ప్రణవ్. అది రమ్మంటుంది సరే, నువ్వెందుకు వస్తున్నావు? ఈ రోజు నుండి అది ఫోన్ చేసినా రమ్మన్నా నువ్వు రాకూడదు. ఒకవేళ వచ్చావనుకో నీ ఎడమ చెయ్యి ఇక ఉండదు, గుర్తుపెట్టుకో. విరాజ్, నువ్వు నన్ను భయపెట్టాలి అని చూడకు. అయినా నేను రాకూడదు అనుకున్నా వేగా ఊరుకోదు అన్నాడు ప్రణవ్. ఎందుకు ఊరుకోదురా అంటూ వీపు మీద 4 తగిలిస్తాడు విరాజ్. విరాజ్, ఇప్పటికే చాలా చేశావు, వదలకపోతే ఏం చేస్తావు బే అని మళ్ళీ ఇంకొకటి తగిలిస్తాడు విరాజ్. వేగాని పిలుస్తా, నువ్వు చేసినవన్నీ చెప్తా అంటూ వేగా అని పిలుస్తాడు ప్రణవ్. రే, అంత భయం ఏంటిరా నేనంటే అని నోటిని మూస్తుంటే విరాజ్ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు ప్రణవ్. నువ్వు భయపడడం లేదా వేగాకి అని వెక్కిరిస్తాడు ప్రణవ్ కూడా విరాజ్ని. చాలురా, నీకు బాగా ఎక్కువైంది అంటూ అతని చెయ్యి పట్టుకుని గేట్ బయటకు లాక్కెళ్తాడు. నా ఇంటి వైపు కానీ నా భార్య వైపు కానీ చూసావని తెలిస్తే నీ గుడ్లు పీకేస్తాను. నా వేగాన్ని ఎలా కలుసుకోవాలో నాకు తెలుసు అని కోపంగా ప్రణవ్ అంటుంటే, రే ఏమన్నావురా, నా వేగానా అని చెప్పు తీస్తాడు ప్రణవ్ మీద విసరడానికి విరాజ్. ప్రణవ్ కొద్దిలో తప్పించుకొని వెళ్ళిపోతాడు. వేగా లేచి అప్పుడే బయటకు వస్తుంది. ఓర్ని, ఇది లేచిందా, ఒక్క 10 నిమిషాల ముందు వచ్చి ఉంటే గోలగోల అయ్యేది అనుకున్నాడు విరాజ్. జాగింగ్కి వెళ్ళి వస్తున్నారా అంది విరాజ్ని చూసి వేగ. హా అంటూ చెమటలు పట్టినట్టు యాక్టింగ్ చేసి తుడుచుకుంటూ ఉంటాడు విరాజ్. కండలు పెంచి ఎవరిని పడేయాలంటే ట్రై చేస్తున్నారు అంది వేగ. నిన్నైతే కాదులే అని లోపలికి వెళ్ళిపోతాడు విరాజ్. నువ్వు ట్రై చేసినా నేనేం పడను అని అరిచి చెప్పింది వేగ. ఈరోజు ప్రణవ్ ఇంకా రాలేదంటని మొబైల్ తీసి అతనికి కాల్ చేస్తుంది. వేగా నుండి కాల్ రావడం చూసి ప్రణవ్ ఫోన్ కట్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నాడేంటి అని మళ్ళీ కాల్ ట్రై చేస్తుంది వేగ. నో యూస్, ప్రణవ్ మళ్ళీ కట్ చేశాడు, బిజీ ఏమోలే అని వేగ ఆగిపోతుంది. ఇక విరాజ్ స్టేషన్కి వెళ్తూ వేగాని చూసి నవ్వుకుంటాడు. ఆ ఈడియట్ ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో, పాప ఫీల్ అవుతుంది అనుకున్నాడు. ఏంటి మేడం, మీ ఫ్రెండ్ రాలేదా అని వెక్కిరిస్తుంటాడు విరాజ్. ఇప్పుడే కాల్ చేశాడు, బిజీ అని చెప్పాడు అంది వేగ. వాడు కాలే లిఫ్ట్ చేయలేదు, ఇది చూడు ఎలా చెప్తుందో అని నవ్వుకున్నాడు విరాజ్. విరాజ్ నవ్వుతుంటే వేగాకి మండుతుంది. వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ని విరాజ్ మీద విసిరబోతుంటే హే ఆగు అని అరుస్తాడు విరాజ్. వేగా వెంటనే తన ఫోన్ని వెనక్కి తీసుకుంది. నీకు ఉండే కాలక్షేపం అదే, దాన్ని పగలగొడితే ఫోన్ కూడా కొనివ్వను, కుదిరిగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు విరాజ్. వేగా మూసుకొని కూర్చుంది విరాజ్ ఇచ్చిన వార్నింగ్కి. విరాజ్ స్టేషన్కి వెళ్ళగానే నాయక్కి ఒక ముఖ్యమైన పని అప్పచెప్తాడు. నాయక్, ఈ రోజు నుండి మన ఆఫీసర్ని సీక్రెట్గా ప్రణవ్ని ఫాలో అమ్మని చెప్పు అంటూ ఫోటో చూపిస్తాడు. కానీ ఇతన్ని ఎందుకు సార్ ఫాలో అవ్వడం అని అడుగుతాడు నాయక్. వాడి మీద నాకు కొంచెం డౌట్ ఉంది, ఊరి చివర ఉన్న మిల్ దగ్గర వీడు కనిపించాడు,
ఓహో, ఓకే సార్, ఇప్పుడే చెప్తాను అని కాల్ కట్ చేసి సీక్రెట్ మిషన్ అప్పచెప్తాడు నాయక్. వేగాకి ఏం తోచక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వేగమ్మ, కాళ్ళు నొప్పులు వస్తాయి, ఎంతసేపు ఇలా తిరుగుతూ ఉంటారు అంది సుభాష్ని. ఏం చేయను, ఈరోజు నా ఫ్రెండ్ రాలేదు, డైలీ ఏదో ఒకటి మాట్లాడుతూ టైంపాస్ చేసేదాన్ని. అయితే టీవీ చూడమ్మా అంది సుభాష్ని. ఎంతసేపు చూడను, బోర్ కొడుతుంది. సర్లేమ్మా, నేను వంట పూర్తి చేసుకుని వస్తాను, అప్పుడు మనిద్దరం ఆడుకుందాం. ఏం ఆడుకుందాం సుభాష్ని అని అడిగింది వేగ. అష్టాచమ్మ ఆడుకుందాం వేగమ్మ. ఇంట్లో చింతపక్కలు లేవుగా అని అంది వేగ. అయితే ఇప్పుడే నేను వంట చేస్తానుగా, అందులో చింతగింజలు తెస్తాను, గోడకేసి అరగదీయండి. అమ్మో, చేతులు నొప్పులు వస్తాయి అంటుంది వేగ. సుభాష్ని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది వేగాన్ని చూసి. ఎందుకు నవ్వుతుంది ఈమె? జోక్ చేసిందా ఏంటి ఇప్పటి వరకు? అయినా ఇదంతా ఈ విరాజ్ వల్లనే, కావాలనే ప్రణవ్ని రాకుండా చేసి ఉంటాడు అనుకుంది. వేగా ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి చెప్పు సాధిక అంది. నేను కాదు మిస్ వేగ, నువ్వు చెప్పాలి. ఏం చెప్పాలి అంది వేగ కొంచెం అసహనంగా. ఏంటి వేగ, నీకు ఒక జాబ్ ఉందన్న విషయం మర్చిపోయావా? గుర్తుందిలే అంటుంది వేగ. మరి ఎందుకు రావడం లేదు అని అడిగింది సాధిక. కొన్ని కారణాల వలన కుదరడం లేదే. అలా అంటే ఎలానే, నెల వచ్చేలోపు ఈఎంఐ రెంట్స్ అన్నీ కట్టాలిగా. లాస్ట్ టైం నా దగ్గర మనీ తీసుకున్నావు, నా ఉద్దేశం నా డబ్బులు ఇవ్వమని కాదు. ఆఫీస్కి రాకుండా ఉంటే శాలరీ ఎలా వస్తుంది, నీకు ఖర్చులకి ఎలా అని అడుగుతుంది సాధిక. అబ్బా, దీని క్వశ్చన్స్కి అడ్డుకట్ట లేకుండా పోయిందే, ఇప్పుడేం చెప్పాలా అని ఆలోచిస్తుంది వేగ. హలో సాది అంటూ పిలుపు వినిపిస్తే వెనక్కి తిరుగుతుంది సాధిక. ఫోన్ లైన్లో ఉన్న వేగ ఇంట్రెస్ట్గా వింటుంది వాళ్ళ మాటలని. ఓయ్, నువ్వేంటి ఇక్కడ అంది సాధిక ఆ వ్యక్తిని చూసి. నీకోసమే వచ్చాను, ఇన్ని రోజులు పట్టింది నాకు నిన్ను చేరుకోవడానికి. వావ్, సినిమా డైలాగ్స్ బాగా నేర్చుకొని రావడానికి పట్టిందా అంటుంది ఆ వ్యక్తిని కోపంగా చూస్తూ సాధిక. సాది, నువ్వెప్పుడు ఇంతే, నా మాటలు సరిగ్గా వినవు, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఈ సాధిక ఎవరితో మాట్లాడుతుంది? ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉందే అనుకుంది వేగ ఆ వ్యక్తి వాయిస్ విని. వేగా లైన్లో ఉన్న విషయం గుర్తొచ్చి, పాప నేను మళ్ళీ కాల్ చేస్తా అని ఫోన్ కట్ చేసి తనకి ఎదురుగా ఉన్న వ్యక్తిని కోపంగా చూస్తోంది సాధిక. లైన్లో వేగా గారా, ఎలా ఉన్నారంట? మనిషిలానే ఉంది, నీకెందుకు అవన్నీ అంటుంది సాధిక. అవునులే, నాకు నీ గురించి చాలు, నీ ఫ్రెండ్ గురించి అవసరం లేదు. పిచ్చి పట్టిందా? నా గురించి ఎందుకు నీకు అంది సాధిక. నీకు తెలియదా? సరే, తెలియకపోతే ఇప్పుడే చెప్తా. ఐ లవ్ యూ సాధిక అన్నాడు ఆ వ్యక్తి. గో టు హెల్ అని పెద్దగా అరుస్తూ వెళ్ళిపోతుంది సాధిక. ఇంటికి త్వరగా వెళ్ళినా వేగాతో గోల తప్ప ఏం ఉండదని లేట్ నైట్ వరకు స్టేషన్లోనే ఉంటాడు విరాజ్. ఎలానో ఆ ప్రణవ్ గడికి గట్టిగా ఇచ్చా కాబట్టి నా ఇంటి వైపు చూడడు అనుకొని విరాజ్ ప్రశాంతంగా ఉంటాడు. బాగా లేట్ అవుతుంటే అప్పుడే బయలుదేరతాడు విరాజ్. ఇంటి బయట కారును చూసి షాక్ అవుతాడు. ఇది ఎందుకు వచ్చిందని. విరాజ్ బైక్ ఆగగానే వెనక నుండి అతని కళ్ళు మూసి ఎవరో చెప్పు అంది ఆ అమ్మాయి. షైనీ అంటూ ఆమె చేతులని పట్టుకొని ముందుకు లాగుతాడు విరాజ్. ఎలా కనిపెట్టావు అంటుంది ఇన్నోసెంట్గా చూస్తూ షైనీ. ఎప్పుడూ స్టైలిష్గా హాట్గా ఉండే షైనీ ఫస్ట్ టైం మంచిగా కనిపిస్తుంది విరాజ్కి. ఏంటి, నేను చూసేది షైనీనేనా అని కళ్ళు నిలుముకుంటాడు. మిస్టర్ హాట్, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు, నేను షైనీనే. ముందు ఇది చెప్పు, నన్ను ఎలా గుర్తుపట్టా? ఆమె కారు వైపు చూస్తుంటాడు విరాజ్. ఓహో, దీని వలన దొరికిపోయానా అని అప్సెట్ అవుతుంది షైనీ. దీన్ని ఇక్కడ వేగా చూస్తే నేను దొరికేట్టే ఉన్నా అని టెన్షన్ పడతాడు విరాజ్. విరాజ్, నేను ఎలా ఉన్నాను? అప్పుడు చూస్తాడు షైనీని. నార్మల్ వేర్లో చాలా సింపుల్గా ఉంటుంది. పబ్లో చూసిన అమ్మాయినా ఈమె అనిపిస్తుంది. విరాజ్ కళ్ళార్పకుండా చూస్తుంటే షైనీ సిగ్గుపడుతుంది. ఆమె సిగ్గు చూసి ఇదేంటి ఇలా సిగ్గుపడుతుంది అని చూపు పక్కకి తిప్పేస్తాడు. విరాజ్, చెప్పు ఎలా ఉన్నాను అంది. బాగున్నావని వెళ్ళిపోతుంటే ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇంకేం చేయాలి షైనీ అన్నాడు విరాజ్. ఒక ముద్దు పెట్టొచ్చుగా అంటుంది. ఎంతో క్యూట్గా ఉన్నాను కదా. నీకు నువ్వు క్యూట్గా ఉన్నావు, నాకు లేవు అని వెళ్ళిపోతుంటే క్యూట్గా అనిపించకపోతే ఇందాక ఎంతలా చూసా అని చిత్రంగా పెడతాడు ఫేస్ని విరాజ్. అదే, కన్ను రెప్ప వేయకుండా చూసావు అంటున్నా. మొన్న చూసిన దానికి ఇప్పటికీ తేడాగా ఉండేసరికి చూశాను అంతే. మీకోసమే ఇలా రెడీ అయ్యా విరాజ్, మనిద్దరం డిన్నర్కి వెళ్దామా? నేను ఆల్రెడీ చేసేశాను అంటూ ఇంటివైపు చూస్తుంటాడు విరాజ్. నేను నీతో మాట్లాడుతుంటే మీ ఇంట్లో ఏం చూస్తున్నావు? పద, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంది షైనీ.
షైనీ ప్లీజ్ నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత నీకు కాల్ చేస్తాను, నాకు కొంచెం పని ఉంది అంటాడు విరాజ్. ఏం పని ఉంది? ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరు పని చేయనట్టు చెప్తారు ఎప్పుడు? మీతో నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంది షైనీ. వేగా ఎక్కడ చూస్తుందా అని విరాజ్లో సెకండ్కి టెన్షన్ పెరుగుతుంటే షైనీ ఏమో సోది పెడుతుంది, అతన్ని వదలదు. ఇలా సాఫ్ట్గా చెప్తే వినాలా లేదని వాయిస్లో బేస్ పెంచి హే పో, ఇక నుండి నీకు నాకు సంబంధం లేదు అని కసురుకుంటాడు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? షైనీ, ఆ రోజు ఏదో సరదాగా పబ్లో డ్యాన్స్ చేశాం అంతే, అక్కడితో వదిలేకుండా జిడ్డులా పట్టుకున్నావేంటి? నీకు పని పాట లేదేమో, నాకు ఉంది. ఇంకొకసారి నాకు ఫోన్ చేయడం, ఇంటికి రావడం లాంటివి చేయకు అని సీరియస్గా చెప్తాడు. మిస్టర్ హార్ట్ కూల్, ఎందుకు అరుస్తున్నావు అంటుంది షైనీ. షటప్, ఇంకోసారి అలా పిలవకు, నా పేరు విరాజ్. ఓకే విరాజ్, అలానే పిలుస్తానులే అంది షైనీ. నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. చెప్పావుగా, ఇంకా పో అంటాడు విరాజ్. ఎక్కడ చెప్పాను? చెప్పాలని వచ్చా అని చెప్పాను అంతే అంది షైనీ. విరాజ్కి ఇంకా చిరాకు వచ్చి వెళుతుంటే అతని చెయ్యి పట్టుకొని లాగుతుంది. ఆమె చెయ్యిని విసిరకొట్టి వేలు చూపిస్తూ మర్యాదగా ఉండదు, నువ్వు ఎక్స్ట్రా చేస్తా అని విసిరి వెళ్ళిపోతాడు. విరాజ్, నువ్వు కోపంలో ఉన్నావు, నేను రేపు మాట్లాడతాను అని వెళ్ళిపోతుంది షైనీ. రేపటి సంగతి రేపు, ఇప్పటికి వదిలిందిలే అని సంతోషపడతాడు విరాజ్. వేగా ఒక్కతే కూర్చొని శూన్యంలో చూస్తుంది. సుభాష్నికి త్వరగా నిద్రపోవడం అలవాటు అయ్యేసరికి పడుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి రాగానే వేగాన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు విరాజ్. ఇదేంటి, కనీసం మనిషిని పలకరించాలని తెలియదా అనుకుంది వేగ విరాజ్ని చూసి. వెళ్తున్న విరాజ్ని చూసి చిటికెలు వేస్తుంది వేగ. డే బై డే దీనికి ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటూ వేగా దగ్గరకు వెళ్ళి కోపంగా చూసి వేళ్ళు విరిచేస్తా ఇంకోసారి అలా చిటికెలు వేసి పిలిస్తే. కోపంలో ఉన్న అతని చూపుకి భయపడి కొంచెం తగ్గి నేనేం నిన్ను పిలవలేదు, ఏం తోచక అలా చేశా అని కవర్ చేస్తుంది వేగ. అవునా, నీకు ఫుల్ టైం పాస్ అయ్యే పని చెప్తారా అని రూమ్లోకి తీసుకెళ్తాడు వేగాని. వామ్మో, ఫుల్ పని చెప్తాడా, ఏం చేస్తాడా అని భయపడుతుంది వేగ. అతను ఏదో ఒకటి చేసే కన్నా ముందే పడుకుంటే బెటర్ అని, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అంటుంది. ఇప్పుడేగా బోర్గా ఉందన్నావు అన్నాడు విరాజ్. అది ఇందాక, ఇప్పుడు కాదు అంది వేగ. నేను పని చెప్తా అనేసరికి యాక్షన్ చేస్తున్నావు అని తెలుసుగా, పో ఇంకా అంది వేగ. ఎక్కడికి పోయేది, నువ్వు కూడా రావాలి నాతో పాటు వాష్రూమ్కి అన్నాడు విరాజ్. నేనెందుకు అని టెన్షన్గా చూస్తుంది వేగ. వీపు రుద్ది స్నానం చేయించడానికి అంటాడు విరాజ్. నువ్వేమన్నా చిన్నపిల్లోడివా, నీకు స్నానం చేయించడం ఏంటి అంది వేగ. ఇప్పుడు ప్రాక్టీస్ అయితేనే కదా ఫ్యూచర్లో పిల్లలకి చేయించేది, రా అంటూ చెయ్యి పట్టుకొని లాగుతాడు. నేను రాను అంటూ బెడ్ చివరన కోడుని గట్టిగా పట్టుకుంది వేగ. విరాజ్ నవ్వుతూ వేగ లిప్స్ని లైట్గా టచ్ చేసి వదులుతాడు. యూ అని కోపంగా పిల్లోని విరాజ్ మీదకు విసురుతుంది వేగ. ఆ పిల్లోని క్యాచ్ పట్టుకొని నచ్చలేదా అంటాడు. నీకు ముందే చెప్పాను, నేను కేవలం నీ బిడ్డకు తల్లిని, నీకు భార్యగా ఉండను అని. నిన్న నేను పక్కకి పో అంటే నువ్వు ఊరుకున్నావా, నన్ను అంటిపెట్టుకొని పడుకున్నావుగా, దానికి దీనికి చెల్లు అన్నాడు విరాజ్. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకోటి ఇస్తా అంటాడు. విరాజ్ని కోపంగా చూస్తూ నోటికి చేతులు అడ్డు పెట్టుకుంది వేగ. ఆ మాత్రం భయం ఉండాలి నేనంటే అని కోపంగా ఒక లుక్ ఇచ్చి వెళుతూ స్నానం చేయిస్తావా అంటాడు కొంటెగా చూస్తూ వేగాని. ఇంకో పిల్లో కూడా గాల్లో ఫ్లయింగ్ అయ్యి మీదకు వస్తుంటే పక్కకి తప్పుకొని నా కోసం ఏం కాదు, నీ బేబీకి ప్రాక్టీస్ అవుతుందని రమ్మన్నా అని వెళ్తాడు వాష్రూమ్కి. విరాజ్ మాటలు దగ్గరే ఆగిపోతోంది వేగ. బేబీని కనిచ్చి నేను వెళ్ళిపోతాను, అప్పుడు దాని బాగోగులు చూసుకునేది ఎవరు? ప్రణవ్ చెప్పినట్టు కని వదిలి వెళితే బిడ్డకి అన్యాయం చేసినట్టు కదా, ఎలా అయినా ఈ బేబీని భూమి మీదకు రాకుండా చెయ్యాలి. విరాజ్ దీనికి ఒప్పుకోడు, ఎలా అతన్ని ఒప్పించాలా అని ఆలోచిస్తుంది. విరాజ్ ఫ్రెష్ అయ్యి వచ్చి వేగాని చూస్తాడు. ఏంటి ఇంకా పడుకోలేదు, మళ్ళీ ఫోన్ చూద్దాం అనుకుంటున్నావా అన్నాడు వేగాతో. లేదు, పడుకుంటాను అని చెప్పి బెడ్ మీద వాలిపోతుంది. విరాజ్ డిన్నర్ చేసి టీవీ చూసి నైట్ ఎప్పటికో వేగా పక్కకి వస్తాడు. వేగా ఫేస్ అంతా సాడ్గా కనిపిస్తుంది. ఏదో ఆలోచిస్తోంది పాప, కనుక్కోవాలి దీని ఆలోచన ఏంటో అని ఆమెని టైట్గా పట్టుకుంటాడు. విరాజ్ చెయ్యి తగలగానే కళ్ళు తెరుస్తుంది వేగ. ఏంటి నిద్ర పట్టడం లేదా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అంటూ అతని చుట్టూ చేతులు వేసి ఎలా చెప్పాలి ఇతనికి నా మైండ్లో జరిగే విషయం అని ఆలోచిస్తుంది. ఇది ఇంత సైలెంట్గా నాతో ఉంటుందంటే ఏదో పెద్ద ప్లానే
ఏదో పెద్ద ప్లానే వేసినట్టు ఉంది. తేడా వస్తే ఇప్పుడే దీన్ని చంపేస్తా అనుకున్నాడు విరాజ్. నెక్స్ట్ డే విరాజ్ స్టేషన్కి స్టార్ట్ అవుతుంటే వేగ అతనికి ఎదురుగా వెళ్ళి నుంచుంటుంది. ఏంటో చెప్పు అంటూ గన్ తీసుకొని జేబులో పెట్టుకుంటాడు. గన్ని చూడగానే వేగాకి భయం వేస్తుంది. అమ్మో, ఇప్పుడు కనుక నేను అబోర్షన్ చేయించుకుంటా అని చెప్తే ఆ గన్తో షూట్ చేస్తాడు. ఈవినింగ్ మాట్లాడొచ్చు అనుకొని ఏం లేదులే మీరు వెళ్ళండి అని సైడ్కి తప్పుకుంది వేగ. విరాజ్ గన్ తీసి వేగ తలకి గురిపెట్టి ఇప్పుడే చెప్తున్నా, పిచ్చిగా ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకున్నావు అనుకో షూట్ చేసేస్తా. నైట్ నుండి చూస్తున్నా, చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు. నేనేం ఆలోచించడం లేదు అని కళ్ళు మూసుకుంది వేగ. ఇలానే ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు విరాజ్. విరాజ్ గన్ తీయగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది వేగాకి. ఆ గన్ లేనప్పుడు నా ఆలోచన చెప్పాలి, లేదంటే అప్పుడే కాల్ చేస్తాడు. అసలే రాక్షసుడు ఈ విరాజ్ అనుకుంది వేగ. వేగ ఏం చెప్పాలి అనుకుందబ్బా అని ఆలోచిస్తూనే బైక్ డ్రైవ్ చేస్తున్నాడు విరాజ్. వెనక నుండి ఒక కార్ ఫాలో అవ్వడం చూసి బైక్ని సైడ్కి పార్క్ చేసి బైక్ స్టాండ్ వేసి దాని మీద కూర్చొని స్టైల్గా చూస్తుంటాడు. అతని వెనకే వస్తున్న షైనీ విరాజ్ బైక్ ఆపగానే పక్కకి పార్క్ చేసి అతని వైపుకు అడుగులు వేసింది. విరాజ్ పక్కన కూర్చుందామని అతని పక్కకు వెళుతూ హలో మిస్టర్ హార్ట్ అనబోయి ఆగిపోయి విరాజ్ అంది. బానే తగిలింది, నైట్ వార్నింగ్. లేదంటే హార్ట్ అంట, చండాలంగా ఉంది ఆ పిలుపు అనుకున్నాడు విరాజ్. అతని షోల్డర్ మీద చేయి వేసి పడుకుందాం అనుకునేసరికి తన పాకెట్లో గన్ తీసి ఆమె వైపుకు టర్న్ చేసి ఏంటి నీ ప్రాబ్లం అంటాడు. గన్ ఎందుకు తీసావు, దాన్ని లోపల పెట్టు అంటూ అతని పక్క నుండి లేస్తుంది షైనీ. యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్తో బిహేవ్ చేసేది ఇలానేనా? యూనిఫామ్ చేంజ్ చేసుకొనిరా, నీతో మాట్లాడాలి అంది షైనీ. నువ్వు పిలవగానే రావడానికి నేనేం నీ బాయ్ ఫ్రెండ్ని కాదు, ఇప్పుడు అవుదుగాని నాతో వస్తే అని అతని చేయి పట్టుకుంటుంటే షైనీ చేతిని పట్టుకొని దాన్ని వెనక్కి మెలిపెట్టి ఎక్కువ చేయకు, నైటే క్లియర్ చేశానుగా, ఇంకా నా జోలికి రావద్దు అని. నువ్వు క్లియర్ చేస్తే నేను వదిలేస్తా అనుకున్నావా విరాజ్ అంటుంది షైనీ. నువ్వు నాకు నచ్చావు, నువ్వు వద్దంటే నేను రాకుండా ఉండను. షైనీ, నీతో రూమ్ షేరింగ్కి రాలేదు అనే ఈ నాటకాలు. ఆ రోజు చిన్న పని మీద వచ్చాను, మత్తులో నువ్వు అన్నదానికి ఒప్పుకున్నా, బట్ నాకు ఆ ఇంటెన్షన్ లేదు, లీవ్ మీ అన్నాడు విరాజ్. విరాజ్ కాలర్ పట్టుకొని మీదకు లాక్కొని బుగ్గ మీద ముద్దు పెట్టేస్తుంది షైనీ. బెడ్ కాదు, లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా అని పెద్ద బాంబు పేలుస్తుంది విరాజ్ మీద. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. వేగాకి సవతి రెడీ అయింది. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ, స్టోరీ కంటిన్యూస్. విరాజ్ ఇప్పటి వరకు నోరు మూసుకొని ఉన్నాడని చాలా ఫీల్ అయిపోతున్నారు కదా. లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా రాలేదు. మీ విరాజ్ అంటే ఇప్పుడు తెలిసిపోయింది కదా ఏంటో. ఇద్దరికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకో కొత్త ఛానల్ ఓపెన్ చేశానండి, అందులో నిన్న ఒక పార్ట్ అప్డేట్ చేశాను. ఈరోజు ఆఫ్టర్నూన్ 2కి కూడా మళ్ళీ సెకండ్ అప్డేట్ ఇస్తాను. ఫస్ట్ అప్డేట్ ఇంకా చదివని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి. ఆ లింక్ ఓపెన్ చేసి వెళ్ళి స్టోరీని చదివేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలిస్తే దాన్ని ఇంకా ఏదైనా డెవలప్ చేయాలా, అలానే కంటిన్యూ చేయాలా అనేది నేను ఆలోచిస్తాను. ప్లీజ్ స్టోరీ చదివి మాత్రం వెళ్ళిపోకండి. లైక్, షేర్, కామెంట్ చేసి మీ అభిప్రాయాలన్నీ నాకు తెలిపితేనే నేను ముందుకి మూవ్ ఆన్ అవ్వడానికి నాకు అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్, లవ్ యూ, బాయ్ బాయ్.